ఎలా ఉన్నారు మీ అందరు చూడొచ్చు. నేనైతే ఎలైట్ 5 లో ఉన్నాను. కానీ హిస్టరీలోకి వెళ్ళి చూస్తే ఇప్పుడు ఒక 31-29 మైనస్ పడదు. సో ఏం చేసి తెలియకుండా కొంచెంసేపు ప్రాక్టీస్ కోసం 1 వర్సెస్ 1 అయితే ఆడబోతున్నాం. తేజస్ అయితే నేను లాస్ట్ మ్యాచ్ చూసే ఉంటారు. తేజస్ అంత మంచిగా ఆడతాడు. హేమంత్ అయితే గెలిచాడు. హేమంత్ ఏదో కారణం చెప్పుకొని వెళ్ళిపోయినాడు ఆ రోజు. చూద్దాం ఎవరు గెలుస్తారు. చలో గీత అయితే ఒక షాట్ పడ్డది. 621 డ్యామేజ్. మీరైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం వల్ల విన్ రేట్ ఎక్కువ అవ్వచ్చు. Oh shit! 205. చాలా బాగుంటుంది నాకైతే. కానీ I'll win this one anyway. గదిగలతో ఎట్లాగో పడిపోయింది. నెక్స్ట్ కొంచెం తేడా కూడా వస్తుంది. గదిగల అయితే స్కోర్ ఎయిట్ దాటిస్తుందా? I took the revenge with same. Does it? ఎందుకన్నది పక్క అవుతుంది. మరి షేక్ అవుతుంది.
ఈ వాళ్ళు ఎక్కడ దాకా నేను అర్థం కాలేదు బ్రో ఏంటో. ఓ ఏమన్నా ఎంపన్ అంటే బాగా వెళ్తుంది బ్రో ఎంపన్ అంటే ఐ లైక్ ఇట్. కానీ అప్పుడైతే విరక్తి పుట్టేది ఎందుకంటే డిఆర్ అయితే అసలు బాగా వెళ్దు నాకు రాదు కూడా. ఓ అగైన్ నైస్ ఎంపన్ అంటే సంతోషం. ఎంఎన్ నేను అప్పుడు బాగా ఆడేవాడిని కానీ నాది పాత సెట్టింగ్స్ పోవడం వల్ల ఎంఎన్ ఇప్పుడు వాడట్లేదు నేను. ఇప్పుడు ఎంపన్ అంటే ఓ హలో హలో 1 minute. ఓకే. అరే ఒకసారి ఆగు ఒకసారి గ్యాస్ డెజర్ట్కి వెళ్తే అయితే 262 హెడ్ షాట్ అయితే పడ్డది. చూపించలేకపోయాను ఎందుకంటే రికార్డింగ్ అప్పుడే ఆఫ్ చేసింది. ఓకే తేజస్ యాక్చువల్లీ ఫోన్ ల్యాగ్ అవుద్ది అయినా ఎట్లా ఆడతాడంటే చాలా పడుతుంది చాలా సార్లు. ఒక్కొక్కసారి అయితే ఎట్లా అంటే మా గిల్లో ఒక అతను ఉంటాడు వాడి పేరు హేమంత్ అని ఒకడు ఉంటాడు. లాస్ట్ మ్యాచ్ ఆడినారు కదా వాడిని 0/7 ఈజీ కొడతాడు. మేమిద్దరం అయితే ఓకే ఓన్లీ మ్యాచ్ ఓకే మేమిద్దరం అయితే ఇంకా వాళ్ళిద్దరిని అయితే ఓడించగలం. మా క్లాస్ లో అయితే మేమిద్దరం మాక్సిమం కొట్టగలం అందరు స్కూల్లో చూడొచ్చు. ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్ and thanks for watching. Please like and subscribe. Stay tuned to TMTSR. I'll bring another 1 versus 1 video for you all. Bye.